ప్రతి ఒక్క కథకి బిగినింగ్ ఉంటుంది. అలాగే మన ఖత్రి వంశానికి కూడా. సుమారు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆరంభమైన కథ ఇది. ఇది మీ కథ, నా కథ, మన అందరి కథ. అసలు ఖత్రి వంశం ఎలా ఏర్పడింది, ఆ తర్వాత ఎందుకు చీలి ఇన్ని వంశాలుగా విడిపోయింది, అందులో ఎస్ఎస్కే సమాజ్ ఎలా ఏర్పడింది, దీని యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మనిషి చరిత్రో, ఒక కుటుంబ చరిత్రో కాదు, మన వంశం యొక్క చరిత్ర. అసలు ఫస్ట్ మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? సరే, మొదలు పెడదాం. ఎక్కడి నుండి మొదలైందో మొదలు పెడదాం, ఎలా మొదలైందో. సో లెట్స్ స్టార్ట్ అవర్ హిస్టరీ. అది క్రీస్తు పూర్వం 326వ సంవత్సరం. మన భారతదేశంలో పశ్చిమాన ఉన్న పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన. మెసిడోనియా రాజ్యానికి చెందిన రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ మరియు క్షత్రియ వంశానికి చెందిన పురుషోత్తముడి కథ. అలెగ్జాండర్ అనే రాజుకు యావత్ ప్రపంచాన్ని జయించాలనే కోరిక ఉండేది. అతడు తన రాజ్యానికి తూర్పున ఉన్న దేశాలన్నింటినీ ఒక్కొక్కటిని చేసి జయిస్తూ మన భారతదేశం వరకు వచ్చాడు. చివరగా జీలం నది ఒడ్డు తీరాన వరకు చేరుకున్నాడు. జీలం నదిని దాటి అటువైపున ఉన్న రాజ్యాలన్నింటినీ జయించాలనే తపనతో రగిలిపోతున్నాడు. అప్పుడు తన సేనాపతి ఇలా అన్నాడు: రాజా, అటువైపున ఉన్న రాజ్యం మిక్కిలి బలవంతమైనది. ఆ రాజ్యానికి రాజు పురుషోత్తముడు. అతడు ఒక క్షత్రియ వంశానికి చెందిన రాజు. అతను ఇంతవరకు ఓటమిని చవి చూడలేదు. కానీ అలెగ్జాండర్ అతని మాటలను పట్టించుకోనే లేదు. తన 40,000 సైన్యాన్ని సిద్ధం చేసి బరిలోకి దూకాడు. యుద్ధమైతే గెలిచాడు, కానీ పురుషోత్తముడి యుద్ధనీతిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అంతటి ధీరుడిని తాను ఎన్నడూ చూడలేదు కనుక. అతని యుద్ధ ప్రతిభను చూసి ఆ రాజ్యమే కాకుండా అతడు జయించిన కొన్ని రాజ్యాలను సైతం పురుషోత్తముడికే ఇచ్చి అతడిని ఆ రాజ్యాలకు రాజుని చేశాడు. ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ హైడస్పీస్ అని చరిత్రలో అంటారు. ఈ యుద్ధంతో భారతదేశం యొక్క చరిత్రే మారిపోయింది. అతని మళ్ళీ క్షత్రియ వంశం ఎందరో బలవంతులైన రాజులను తయారు చేసింది. అసలు ఖత్రి అనే పేరు ఎలా వచ్చిందో చెబుతాను. పురాతన భారతదేశంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థలో 4 వర్ణాలు ఉండేవి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర వంశాలు. క్షత్రియ అనేది సంస్కృతానికి చెందిన పదం కాగా, ఖత్రి అనేది ప్రాకృత అనే భాషకు చెందిన పదం. ఖత్రి అనే పదం క్షత్రియ అనే పదం నుండి ఆవిర్భమైంది. పురాతన భారతదేశంలో సంస్కృతాన్ని బ్రాహ్మణులు మరియు క్షత్రియులు వాడేవారు కాగా, ప్రాకృత భాషను వైశ్యులు మరియు శూద్రులు వాడేవారు. సంస్కృతంలోని క్ష అనే అక్షరం ప్రాకృతిలో ఖాగా మారుతుందన్నమాట. ఉదాహరణకి క్షేత్ర అనే పదం ప్రాకృతిలో ఖేత్ అని పలకబడుతుంది. క్రీస్తు శకం 1600వ సంవత్సరంలో ఫ్రెంచ్ దేశానికి చెందిన చరిత్రకారుడు ఒకరు మన దేశాన్ని సంచరించారు. అతడు ఖత్రి అనే జాతి పాకిస్తాన్లోని ముల్తాన్కు చెందినదని భావించాడు. అక్కడి నుండి ఈ జాతి భారతదేశమంతటా వ్యాపించిందని తన రికార్డ్స్లో నోట్ చేసుకున్నారు. అలా ఖత్రి జాతి సమయం గడిచే కొద్దీ ఎన్నో చీలికలను చవి చూసింది. అందులో ప్రధానమైనవి కొన్ని నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఖత్రి జాతి ఢాయిఘర్, చార్ఘర్, బారాఘర్ మరియు బావంజాఘర్ అనే 4 తరగతులలో విభజించబడింది. ఇందులో ఢాయిఘర్ మొదటిది. వీరు అధిక సంఖ్యలో ఉండేవారు. ఢాయిఘర్లో కపూర్, ఖన్నా, మెహ్రా వంశాలు ఉండేవి. ఇక రెండవది చార్ఘర్. ఈ తరగతిలో సేత్ అనే వంశం కొలువు ఉండేది. అలాగే మూడవది వచ్చేసి బారాఘర్. ఇందులో మహేంద్ర, చోప్రా, దావన్ అనే వంశాలు ఉండేవి. చివరగా బావంజాఘర్. ఇందులో పూరి, రాణా, భండారి తదితరులు ఉండేవారు. ఇవే కాకుండా సరీన్ ఖత్రి మరియు కుక్రేన్ ఖత్రీలు అనే తరగతులు ఉండేవి. వీరిని పై 4 వాటిలలో ఎందులో కూడా చేర్చుకోలేదు. వీరు అల్ప సంఖ్యలో ఉండేవారు. ఇలా చీల్చబడిన జాతి ఎన్నో ఒడిదుడుకులను చూసింది. అది 1600వ సంవత్సరం. భారతదేశంలో మత మార్పిడి ఎక్కువగా జరుగుతున్న టైం అది. దాన్ని ఎదిరించలేక, అటు మత మార్పిడి కాలేక సతమతమవుతున్న వీరికి దక్షిణ భారతదేశం ఒక ఆప్షన్గా కనిపించింది. అప్పుడు బెంగాల్లో బుర్ద్వాన్ అనే ఒక దేశంలో ఖత్రీల రాజ్యం ఉండేది. అందువలన చాలామంది ఖత్రీలు ఆ రాజ్యానికి వలసపోసాగారు. అక్కడి నుండి దక్షిణ భారతదేశానికి వలసపోసాగారు. ఇలా ఖత్రి వంశం దేశమంతటా వ్యాప్తి చెందింది. ప్రాచీన భారతదేశంలో ఖత్రీలు రాజకులానికి చెందినవారు. వీరు వివిధ రాజ్య సేవలలో ఉండేవారు. వారికి రాజ్యంలో చాలా పలుకుబడి ఉండేది. వివిధ రకాల ముఖ్యమైన పదవులను వీరికి అప్పగించేవారు. మొఘల్ రాజ్యంలో తోదర్మల్ దేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈయన ఒక ఖత్రి వంశానికి చెందిన ఆయన. అయితే మొఘల్ రాజ్యంలో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశానికి దండయాత్ర చేశాడు. అందులో ఎందరో మంది సైనికులు చనిపోయారు. ఇందులో చాలామంది ఖత్రి జాతికి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే అప్పటి రాజైన ఔరంగజేబ్ వారి విధవలకు
రీమ్యారేజ్ చేసుకోవాల్సిందిగా చట్టం తీసుకొచ్చాడు. అయితే దీనిని ఖత్రి వంశానికి చెందిన పెద్దలు అనుమతించలేదు. కావున ఔరంగజేబ్ వారిని వివిధ రాజ్య సేవల నుంచి తొలగించాడు. తదనంతరం వీరు వివిధ పట్టు వస్త్రాలను వేస్తూ ఉండేవారు. ఇలా వీరు రాజసేవల నుండి పట్టు వస్త్రాల సేవలో మార్చబడ్డారు. పంజాబ్ ప్రదేశంలో గురునానక్ అనే ఒక బీడీ ఖత్రి సిక్ మతాన్ని స్థాపించాడు. ఆ టైంలో సిక్ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాజ్యంపైన ఉండేది. మహారాజా రంజిత్ సింగ్ సేనాలో చాలామంది ఖత్రి వారు ఉండేవారు. అదే కాకుండా రాజ్యంలో ఉన్న కీలక పదవులను జాట్స్ల తర్వాత అధిక మొత్తంలో ఖత్రి వారే ఉండేవారు. అందువలన మనం చూసినట్లయితే ఖత్రి జాతికి చెందినవారు అధిక మొత్తంలో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నారు. ఆధునిక కాలంలో ఖత్రి జాతికి చెందినవారు చాలా విషయాలలో అభివృద్ధి చెంది ఉన్నారు. వారు డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంటర్ప్రెనర్స్ లాంటి అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ర్యాన్బ్యాక్సీ, హీరో, మహేంద్ర, బల్లార్పూర్ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, స్నాప్డీల్, హాట్మెయిల్, ఎస్ బ్యాంక్, ఇండియా టుడే, ఆజ్తక్, ఇండిగో ఎయిర్లైన్స్, సన్ మైక్రో సిస్టమ్స్, మ్యాక్స్ గ్రూప్ లాంటి ఎంఎన్సీస్ కంపెనీస్ను స్థాపించారు. అలాగే కాలం గడిచే కొద్దీ అనేక మార్పులు వచ్చాయి. ఖత్రి సమాజం ఎన్నో చీలికలను చవిచూసింది. ఎన్నో వర్గాలతో ముక్కలైంది. కొందరు దక్షిణ దేశానికి పయనమయ్యారు, మరికొందరు ఉత్తర దేశంలోనే బస చేశారు. ఖత్రి సమాజ్లో ప్రధానంగా 3 చీలికలు ఏర్పడ్డాయి. అవి అగ్నివంశ క్షత్రియులు, చంద్రవంశ క్షత్రియులు మరియు సోమవంశీయ క్షత్రియులు. ఇందులో సోమవంశీయ క్షత్రియులు దక్షిణ దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో స్థిరపడ్డారు. వీరి కులదైవం శ్రీ సహస్రార్జున మహారాజ్. ఈయనొక మహాచక్రవర్తి. మధ్యప్రదేశ్లోని మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతనొక ప్రసిద్ధ క్షత్రియ యోధుడు. ఈయన చరిత్ర తెలుసుకోవాలంటే మనం మైథాలజీ చూడాల్సిందే. మహావిష్ణు చేతిలోని చక్రాన్ని చక్రదేవుడిగా కొలుస్తారు. అలా విష్ణుదేవుడు భూమిపై ఉన్న చెడుని నాశనం చేయడం కొరకు సహస్రార్జుని అవతారంలో చక్రాన్ని భూమిపైకి పంపుతారు. అలా శ్రీ సహస్రార్జునుడు భూమిపై జన్మిస్తాడు. అటు పిమ్మట ఆయన దత్తాత్రేయ దేవుడిని తన గురువుగా కొలుస్తారు. దత్తాత్రేయుడు ఈయనకు చెడును అంతం చేయడానికి 1000 చేతులను ప్రసాదిస్తాడు. ఈయనను కర్తవీర్య అర్జున అని కూడా కొలుస్తారు. ఇలా ఎస్ఎస్కే సమాజ్కి చెందిన వారు ఈయనను కులదైవంగా కొలుస్తారు. చరిత్రలో చూసి మనం చాలా తెలుసుకోవచ్చు. మన ఖత్రి వంశం ఎలా చిలుతుపోయిందో అలా మన యూనిటీ తగ్గుతూ వచ్చింది. అలాగే మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇకనైనా మన వంశంలో యూనిటీ ఏర్పడినట్లయితే మనం చాలా అభివృద్ధి చెందగలం. మన వంశంలో చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్, బిజినెస్ మెన్ ఎక్సెట్రా లాంటి పదవులలో ఉన్నారు. మీరు మన కమ్యూనిటీని కరెక్ట్ మార్గంలో గైడ్ చేసినట్లయితే మనం ఎంతో అభివృద్ధిని సాధించగలం. హెల్ప్ చేయడానికి మనీ ఒక్కటే అవసరం లేదు. కాస్త టైం స్పెండ్ చేసి కరెక్ట్ గైడెన్స్ కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ను నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ వాట్సాప్ గ్రూప్లోని ఖత్రి గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్.